బ్రో ఏం పేరు? సచిన్ నారాయణ. సచిన్. సచిన్ కాదు, రోహిత్ శర్మ. ఓకే. ఏం పేరు? సచిన్ కాదా? సత్య. సత్యనా? సారీ, సత్య బ్రో. రోహిత్. బ్రో మీ పేరు? సంతోష్. సంతోష్. సంతోషం సగం సుఖం. మనం మారుస్తాం బ్రో. బ్రో సాస్ టీవీ. రాకేష్. రాకేష్. రాకేష్ మాస్టర్ కాదు, నేను చిన్న రాకేష్, జూనియర్ రాకేష్. సరే బ్రో, నేను ఏం కాదు, ఫైల్స్ ఉన్నాయి. అచ్చా లేదు ఊరికనే చెప్పాను. సరే నాకు క్వశ్చన్ అడతా మీ ముగ్గురిని, సరేనా? చెప్తారా? ఆ క్వశ్చన్ చెప్పాలా? ఆన్సర్ నువ్వు ఏదైనా చెప్పు, నేను క్వశ్చన్ అదే చెప్పాలి, లేదని నాకు తడతారు. సరే సరే, పెద్ద ఏమొద్దు, చిన్నది ఫార్మాలిటీ ఒకటి అడతా. ఫార్మాలిటీ క్వశ్చన్, దాని పేరు అదే. ఓకే. ఏంటంటే నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తావు? ₹1,00,00,000. ₹1,00,00,000 కరెక్ట్ కోటి. ₹1 ఎక్కువ కాదు, ₹1 తక్కువ, కరెక్ట్ కోటి ఉంటే అన్నా. సరే మనం మన లాంగ్వేజ్ కాకుండా వైజాగ్ అదే దాని ఏమంటారా స్లాంగ్ మారద్దాం, అట్టే మాట్లాడదాం, సరేనా? స్లాంగ్ మారుస్తాం మేము. ఇప్పుడు ₹1,00,00,000 ఉంటే ఏడు చేస్తాం. అయితేనే ఇప్పుడు ఎలా నేను బండి కొనుక్కుందాం అనుకోవట్లే, ఆ బండి ఒకటి కొందాం చూస్తాను. బండితో పాటునే ఏటు బండి కొంటావు? ఏటు ఉంది, మైలేజ్ ఇచ్చే బండి అనుకుంటాం. మా ఫ్యామిలీ కదా, కొంచెం ఫ్యామిలీకి ఒకటి బండి కొనేసి నీకు ఒకటి బండి కొనొచ్చు కదా. కాదొద్దు, అలా అయితే మళ్ళీ పెట్రోల్ దాంట్లో కొట్టించాలి, దీంట్లో కొట్టించాలి, ఓ రోజు మెయింటెనెన్స్ దాన్ని పెట్టుకోవాలి, దీంట్లో పెట్టుకోవాలి. ఓ బండితో అయిపోద్ది కదా, ఎందుకని? అమ్మాయి లేట్ చేస్తావు ₹1,00,00,000. ఎవరు అమ్మాయిలు ఏంటి? గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయటం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ నేను ఎంత మెయింటైన్ చేస్తాను? వాళ్ళు మెయింటైన్ చేసాం అనుకో ₹1,00,00,000 50,000 వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓరడే అమ్మ వాడవా, ₹1,00,00,000 బండికి అయిపోద్ది, మిగతా డేట్ చేస్తాను. బండికి ఎందుకు ₹1,00,00,000 సగం మామూలుగా కొన్ని ఖర్చులకి బండికి వెళ్ళిపోతాయి, మిగతా డేట్ చేస్తావు. మిగతా తెచ్చేస్తాను, దాచుకుందాం అని చెప్పి ఏదో కొంచెం. తర్వాత కాలనీ వచ్చినాయి అనుకో, అట్లా కాపాడుకోవాలి కదా. తర్వాత డబ్బులు మన పిల్లలకి పోషిస్తారో లేదో. పిల్లలు ఎంతమంది అంటావు ఏంటి? ఎంతమంది? ఇద్దరు చాలు. డజన్ ఎట్టేస్తావు ఏంటి? డజన్లు పెట్టావు అనుకో, మళ్ళీ మనకి 2 కిడ్నీలు అమ్మేసారు, వాళ్ళు పోషణ సరిపోవు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అయిపోయింది ఏంటి? రావలేదు మనకి ఇంకా. పెళ్ళి ఆటలేదు కానీ గట్రాలు అయితే అయినాయి, గట్రాలు అయినాయి. సరే బ్రో, భలే చెప్పు బ్రో. ఏడగా సత్య, నువ్వు నీకు వచ్చిన లాంగ్వేజ్ హిందీలో మాట్లాడదామా? హిందీ నీకు ఇస్తాలే, అప్పుడు చూద్దాం. చెప్పు, నీకు ఏ భాష ఇద్దాం? ఇంగ్లీష్ భాష రాదు బ్రో, ఇంగ్లీష్ అసలు రాదు బ్రో. నాకు రాదు, ఏదో మీరు రాదని చెప్తారని ముందు అడిగేసా. సరే నువ్వు కూడా అది ట్రై చేయి చాలు, సరేనా? ఏ పేరు బ్రో చెప్పేసి లేదా? సంతోషం సగం బలం కాదా? సగం బలమే, సగం సుఖం అని చెప్పాను ఆల్రెడీ. మనం గట్రాలతో మాట్లాడి అట్ అయిపోతుంది. బ్రో నీ కాడ ₹1,00,00,000 ఉంటాయి, ఏటి చేస్తాం? మనం ఏం చేస్తాం బ్రో, బొలేరోలు కొనేస్తాం మేము. బొలేరోలు రాలీలు అన్ని కొనేస్తాం. కొనేసి పుష్ప 2, 3 రిలీజ్ చేసేస్తాం. చేస్తారా? మీకు పుష్ప 2 చూసావా? అయితే చూసాను. ఎట్టుంది? బాగుంది. అసలు తగ్గేది అసలు తగ్గరు. రప. రప. సరే ₹1,00,00,000తో లారీలు కొంటావు, పుష్ప చేస్తావు, తర్వాత వచ్చిన కలెక్షన్తో బతికేస్తాం బ్రో. అంతేనా? ఎంత వస్తుంది అనుకుంటావు నువ్వు తీసిన ₹1,00,00,000తో సినిమా తీసేస్తావా? ₹1,00,00,000తో సినిమా లోపు వచ్చేటి పుష్ప తీస్తావా? అంతేనా? అంతేనా? మిగతా గట్రాలు ఏం లేవా? మనకు గట్రాలు వద్దు బ్రో. అంతేనా? సరే బ్రో సత్య బ్రో, జిగిడి జింగానియా, జిలేబీ జానియా బ్రో. చెబ్రో, ఇక్కడ కొత్త వైబ్ వస్తుంది బ్రో, నీ దగ్గరికి వస్తాను. ఎక్కడైనా ఏదైనా పెట్టుకున్నావు? సరే శ్రీకాకుళం భాషలోనే మాట్లాడుకుందాం. నాకు రాదు, నాకు కానా కాయ తోడా పేసదాలా అంతే, ఇంకెక్కువ రాదు. కాకినాడ భాష కూడా ఇట్టే ఉంటది కదా. నువ్వు మాట్లాడు, నేను ట్రై చేస్తా, సరేనా? సరే నువ్వు ₹1,00,00,000 నీ దగ్గర ఉంటే ఏటి చేస్తా? ఫస్ట్ బిజినెస్ ప్లాన్ చేస్తాం బ్రో. బిజినెస్ చేస్తాడంటే ఏం బిజినెస్? ఏదో మా తగ్గ కిరాణా షాపు లేదా ఫ్యాన్సీ షాపు. ₹1,00,00,000 కిరాణా షాప్ పెట్టేస్తావు ఏంటి? ఏ పెడతాం బ్రో, మిగిలిన మనం బ్యాంకులో సేవ్ చేస్తాం దాన్ని. ఆవిడ కట్టేస్తావు కదా మిగతా బంగారం వడ్డానం? అలాగే లేదు బ్రో, దాన్ని సేవింగ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు షాప్ పెట్టామనుకో,
పెట్టుబడి ఒకసారి పెట్టలేం కదా, అలా ఉంచుకుని పెంచుకుంటాం. సరే బ్రో, నీకు కాకినాడలో మంచి ఫేమస్ కాజే కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. ఫేమస్ కాకినాడ కాజా కాకినాడనా? ఇంకేముంటుంది బ్రో? సరే, కాకినాడ మీద ఒక పాట వచ్చింది ఈ మధ్య, కాకినాడ కాజా, అదొకసారి వద్దు బ్రో. సరే నాతో పాటు. కాకినాడ కాజానే తినిపిచ్చేస్తాడంట. ఆ పిల్ల ఎవరో నీ గురించే పాడినట్టుందే, ఏం బ్రో? అట్లే బ్రో, మాకు సాగు సరే నేను ఒక పదం చెప్తా, అది కాకినాడలో నువ్వు చెప్పాలా. రే రూమ్కి పోదామా? రూమ్కి వస్తావా? అంతేనా? అంటే ఉంటుందా? అంతే. సరే రే వేసుకుందామా? అంతంటే కొంచెం కష్టమేలే. వేసేద్దే, వేసుకుంటా. సరే సరే సరే, తిందాం రారా. తిన్నాం పోదాం రా. తిందాం పోదాం రా. రే ఆయన కొట్టాలి రా ఈరోజా. అని వేద్దాం రోజు, అని వేద్దాం. అమ్మాయిలా అబ్బాయిలా చేసేద్దాం. దాని వేద్దాం అలా, దాన్ని వేద్దాంలా. సరే దాన్ని వేద్దాంలా అంట. సరే సత్య బ్రో, థ్యాంక్ యూ బ్రో. కోడిగుడ్డు పులిసెట్నా? నేను తిన్నాం బ్రో. కాదు కోడి. సరే బ్రో, థ్యాంక్ యూ. మీ లాంగ్వేజ్ అంటే మేము బ్యామస్ బ్రో, అది మనకు ఉండదు మా ఇంట్లో. బ్రాహ్మిన్స్. సరే వీళ్ళిద్దరు బ్రాహ్మిన్సేనా? కాదు, వాళ్ళిద్దరు రోజు ఆయన గట్రాలు ఈయన అట్రాలు కామనేనా? సరే వాళ్ళకి ఎట్టాలనుకో, ఎట్ట చెప్తావు? మనకు అలవాట్లేదు చెప్పడానికి, చెప్పలేవు, ఇంట్లో ఉండదు కాబట్టి. ఎప్పుడైనా తినాలనిపించింది నీకు చేపల పులుసు, మటన్, చికెన్? అమ్మాయి ఇప్పుడు పబ్లిక్ చెప్తే తాత నన్ను దరివేస్తారు. తాతయ్య ఎందుకయ్యా ఇంత స్ట్రిక్ట్ గా పెంచావు? తాతకి ఎట్టాలి ఫస్ట్. సరే బ్రో, థ్యాంక్ యూ. తర్వాత నాకు ఎడతారు తాత. ఏం పేరు? అయ్యో ఏమైంది దాంట్లో? ఏమైంది? ఏదో కత్తి, కెమెరా అది కత్తి కాదు. నేను బాగాలేను. నీకు అసలు ఇది మొత్తం ఫారెన్ చుట్టూ పెట్టేస్తా. ఫారెన్ వద్దన్న, మంచిగా పెడితే చాలా. అంటే ఏంది బ్రో అంత మాట వేసింది? సరే మీ పేరు? మంజుల. కదండి, మన హ్యాండ్ డిస్టెన్సా? గీత. గీత మంజుల. మంజుమేళ బాయ్స్. సరే నేను క్వశ్చన్ అడిగితే చెప్తారా? మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, ఏం చేస్తారు? ఈజీ క్వశ్చన్, మీకోసం ఈజీగా అడిగా, లేదంటే కష్టమైంది అడిగావాడిని. మంచిగా హౌస్ తీసుకొని ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళి వర్క్. ₹1,00,00,000 ఇంటేనా? మీరు ఒక్కటే ఉంటారా? నేను ఒకటేనదో తోడు. నేను ₹1,00,00,000 తీసుకుంటే దాంట్లో సగం ఈ పిల్ల. 50-50 ఏదైనా. ₹10 ఉంటే ₹50 ఇస్తావా? ₹5 మేమిద్దరం షేర్ చేసుకుంటాం. 2.5 అట్ట ఇస్తావు? 2.5 ఒకటి కొనుక్కొని హాఫ్. అంతేనా? ఇప్పుడు ఎంత ఉంది మీ బ్యాగ్లో? బ్యాగ్లో ప్రస్తుతానికి ఏం లేదు బ్రో. అంటే ఉంటాయి నంబరు. అంటే ఇప్పుడు ₹10 50-50, ₹5 చేస్తారు. నేను అడిగిన తర్వాత నేను ఫ్రెండ్ అయ్యాను కాబట్టి మీరు ₹5 తీసుకోండి, కెమెరామెన్ నేను 5 తీసుకోండి. సారీ, 2.5 ఎలానో ₹10 కదా ఉండేది. అయ్యా ఏంది గాలి తీసేస్తుంది? నువ్వే ₹50 ఇస్తావు, ₹100 ఇస్తావు, ₹1,00,00,000 50,000 ఇస్తా అంటున్నావు. ఇంట్లో కానీ పరువు బాధి. ₹1,00,00,000 50 లక్షలు ఇస్తాను అంటున్నావు. సరే నాకు అది రావులే, అయినా ₹1,00,00,000 అది వేరే విషయం. సరే మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తారు? మీరు చెప్పకూడదు అని చెప్పింది. 50 లక్షలు ఇస్తాను అయితే 10% ఇస్తా, COVID-19 ఇక్కడ ఇచ్చడాలు కాదు, ఏం చేస్తారు దాంతో? రావాలి కదా ఫస్ట్. కాలు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు నేను లేవులే, ఏం చేస్తారు? మంచిగా సెటిల్ అవుతాం. అంటే సెటిల్ ఎలా? సెటిల్ అంటే బిజినెస్ పెట్టుకోవటం. బిజినెస్ అంటే ఏం బిజినెస్? షాప్ పెట్టుకుంటాం. దాంట్లో షాప్ కీపర్ గా నేనే తెలుసు. పెట్టు, డబ్బులు మరుసటి నీకు డబ్బులు వస్తే సరే, అన్ని లాస్లే కాదు. అటు వచ్చిందనా ఇటు సర్దాలే అంతే కదా. వచ్చిందా బ్యాగ్ వేసుకున్నావా? ఈ బ్యాగేనా? ఈ బ్యాగే. అదే ఏం బ్యాగ్ ఇది? బ్రిడ్జా? ఇప్పుడే ఎక్కడైనా దొరికితే వేసుకొని వెళ్దాం తిరుగుతా ఉంది. అయ్యా నీకు నన్ను అడిగితే నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళు రోజు చేయించుకుంటున్నావు. లేదు మంజు, ఇన్ని రోజులు వెనకాల ఉన్నావు అనుకున్నా, నన్ను పొడుస్తున్నావు అని అర్థం అవ్వట్లేదు. అద్దో పడేసింది, అది ఏదో కత్తేదే శ్రేయసింది. మీరేగా తీసుకొని వచ్చారు పొడవమని. నాకు పోయిన జన్మలో ఏదో చేసింది, అందుకనే కత్తి తీసుకొచ్చా.
ఏం చేసినా మళ్ళీ చెప్తా. ఎవరు తినా మంజుమేళ సారీ మంజు నైస్. యాక్చువల్ తన పేరు బిల్లా. బిల్లా అంటే చేంజ్ బిల్లా బిల్లాలో హీరోయిన్ అన్నమాట. సో దానికి హీరోయిన్ ఉన్నావు కదా జారిపోయింది. లేదు హీరోయిన్ లాగా ఉన్నావు, మీరు హీరో లాగా ఉన్నారు. సారీ ఎవరు మీరు హీరోయిన్ కనీసం కెమెరా ముందైనా అనొచ్చు కదా. రే కట్ చేయండి, అంతా కట్ చేసేయాలి బ్రో. చూసిన తర్వాత వాడేంది కత్తిరి తేలేదా కట్ చేయమంటే. సరే నేను ఫస్ట్ చూడంగానే అటు సైడ్ వచ్చింది అనుకున్నా. ఎవరా పేరు రావట్లేదు, హీరోయిన్ పేరా? ఆడే హీరోయిన్ అక్కడే బయట కూర్చొని ఉంటది కదా. అయ్యో వాచ్మెన్ గురించి బుడగలు అమ్ముతా ఉంటుంది చూసి, అక్కడ బుడగలు అమ్ముతా ఉంది. నా పక్కన నేను వాచ్మెన్ కదా, నా పక్కన గౌతమ్ పరుచుకొని కూర్చోంటది కదా బుడగలు. అయ్యే బుడగలు కూతురు పేరు చెప్తుంది. సరే మిమ్మల్ని ఏమో అంటుంది, మీరు ఏదైనా ఇస్తారా? ఏంది అంటే ఇప్పుడు మిమ్మల్ని బుడగలు అమ్మేమని మీరేం చెప్తారు? బుడగల కన్నా బుడగలు ఊదే సర్లేండి, ఇద్దరు బుడగలే కదా. ఇద్దరు బుడగలేనా? సరే మీరు ₹1,00,00,000 సెటిల్ అవుతారు. ఏం సెటిల్ అవుతారు, ఎలా? అంటే పెళ్లి చేసుకుంటారా? అదే పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్లి కాదు, అవి పెళ్ళిళ్ళకి వెళ్ళి మా వల్ల కాదు. సరే మనం ఇంత చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు మాట్లాడుకుంటే మన తెలుగులోనే కానీ మన నెల్లూరు భాషలో కాకుండా వేరే స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడుకుందాం. ఏట ఓకేనా? ఓకే ఓకే. నీకు ఎంత వస్తే అంతే. ఇప్పుడు చదువు మనకు అన్నీ వచ్చా, 2-3 మార్కులతో పాస్ అవ్వట్లే. అదే ఏదో ఒకటి రాణిస్తున్నాం కదా. వచ్చిపోయా ఏం చదువుతున్నారు మీరు? అదే ఏం చేస్తున్నారు? చేస్తున్నాం అంటే ఏదో చేస్తున్నావులే బ్రో. మీరేం చేస్తున్నారు తెలుసు, ఆయన రోస్ట్ చేస్తున్నారు. లేదు బ్రో, మా ఫ్రెండ్ అలాగే మాకు అలిగితే ఇంకా అందంగా ఉంటుంది. 24/7 అంతే పొగడమంటారు, పొగిడితే పట్టించుకోరు. ఏం చేస్తాం? విన్నారా నేను నిన్న? వద్దులే వేస్ట్ అవన్నీ వేస్ట్. సరే మన భాష ఏంది? శ్రీకాకుళంలోనే మాట్లాడాలి. నాకు వచ్చింది ఒకటి. అరే ఏంటంటే మీరు అదే నాకు కోడిగుడ్డు పులిసట్నా అది తెలుసా? సరే మీరు ఏడు చేస్తారు ఆ డబ్బులతో? ఏడు చేస్తారు. పెళ్లి కట్టరాలు ఏమన్నా చేసుకుంటారా? ముందు దుకాణం పెడతాం, ఎట్టి దాంట్లో ప్రాఫిట్ సంపాదిస్తాం, సిస్తారా? సిత్తిన తర్వాత దాంతో ఎంజాయ్ చేస్తాం. రాణిస్తారా? రాణిస్తాం. ప్రాఫిట్లు అంటే ఏం షాప్ పెడతారు? ఏంటి మేమా మంచి ప్రాఫిట్ గుడ్లంగడి పెడతారా? అన్ని బుడగలంగలు పెడతారు. అన్ని కలిపి పెడతాం. అన్ని డిమార్ట్ లెక్కన. విశాల్ మార్ట్ అయితే పెట్టమాకండి దయచేసి. విశాల్ మార్ట్ అమ్మా వద్దు, అలాంటి వద్దు. సరే మీకు నెల్లూరులో ఇష్టమైన ప్లేస్ ఏంది? ఇప్పుడు తిరుగుతున్నాము పార్క్. మీకు అది మీకు కూడా ఈ అమ్మాయి తిని చెప్పింది కాబట్టి మీరు కూడా చెప్తున్నారు కదా. తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంటుంది. రాత్రి మీరు ఆడుంటారు? రాత్రి మా ఇంట్లో ఉన్నప్పుడు ఏడుంటారు ఏంటి? తీసుకెళ్తా. అప్పుడప్పుడే కదా, రోజు ఉంటారు కదా ఏంటి? ఉన్నావు అనుకో భాష నేనే మర్చిపోయానంటే మీరు కూడా మార్చేస్తున్నారు. అంటే పెద్ద నాకేమంటారు? పెద్ద నాకుంటాంలేండి. పెద్ద అయినాక ఎడతాంలేండి, ఏదో నాకు కూడా రాదులే చెప్పండి. పెద్ద అయినాక ఉంటాంలేంటి ఒక ఇంట్లో ఇద్దరం. నాకు ఎందుకో తేడా పడుతుంది. ఏదో మంజులా ఏదో తేడా కొడుతుందండి. ఇంట్లో ఉండరా అండి? జాబ్ చేసిన తర్వాత ఉంటారు కదా. మరి పెళ్లి ఏడు చేసుకుంటారు ఏంటి? పెళ్లి చేసుకుందాంలే నిదానంగా. ఫస్ట్ మీ ఎదురు ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటారు ఏంటి? లేదు 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 అనకండి. అప్పుడు అబ్బాయిలు ఉండట్లేదా రూమ్ లో? అలాగే అమ్మాయిలు ఉంటారు. కానీ మేము అనుకునేది మేము అనుకుంటాం అంతే కదా ఏంటి? మీరు ఏంటి మీరు కూడా ఒకే రూమ్ లో ఉంటారా అని? ఒకే రూమ్ లో కాదు, ఒకే ఇంట్లో. అనుకునేది ఒక రూమ్ లోనే కదా ఏంటి? లేదు, తను ఒక హాల్, బెడ్రూమ్. ఒక హాల్ చూసాను నేను ఇక్కడ కూడా నిన్ను తక్కువ చేసాను. హాల్ పెద్ద హాల్ పెద్దది కదా, పెద్ద బెడ్ వేసుకొని ఉంటా. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టిస్తే నేను హాల్ బెడ్రూమ్ పెద్దదా హాల్ పెద్దదా? బెడ్రూమ్ పెద్దదా హాల్ పెద్దదా? హాల్ ఏసీ ఉంటుందా? పెట్టించుకుంటాం. సెంట్రల్ ఏసీ ఇప్పుడు అందరూ ₹1,00,00,000 ఉంది. సెంట్రల్ ఏసీ పెట్టుకోలేవా? సెంట్రల్ ఏసీ బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టుకుంటాం మేము. కార్ పార్కింగ్ లో కార్ పార్క్ అంత వద్దులేండి. కిచెన్ లో కూడా చేస్తాం, ఓవర్ యాక్టింగ్ చేస్తాం కానీ ఎక్కువ చేయడం అంతేనా? మీకు ఇష్టమైన కూర? చికెన్. ₹1,00,00,000 వచ్చాక ఏదైనా మారద్దా కూర? లేదు అంతే, చికెన్. మీకు మారదులేండి. సేమ్. ఎందుకు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడయ్యారా? లేదు కాన్వర్జేషన్స్ అవి కలిసిపోతుంటాయా?
మీ ఇద్దరికి ఎప్పుడు గొడవ రాలేదా గొడవ రోజు అబ్బాయిల విషయాల్లో అయ్యో అలాంటివి మేము మాట్లాడుకో కలిసి అంటే అబ్బాయి మామూలు ఎవరో ఒకరు వస్తుంటారు వెనకాల ఇప్పుడు నేను వచ్చినట్టు కెమెరా తీసుకుని లేదు వచ్చాను ఫ్రెండే వచ్చారు వెనకాల నేను ఆడ నుంచి చూశాను మిమ్మల్ని ఇంకొక రామ్ ఉందా వెళ్ళిపోయిందే జంప్ 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 కాదు ఇంకొక రోజుల్లో నిజంగానే జంప్ అయ్యేటట్టు సరే ఫీల్ అవ్వమాకండి అయ్యో ఈ గొడవలు ఎప్పుడు రాలేదు వచ్చాయి అంటే చిన్న చిన్నవే అన్నమాట ఒక 5 minutes అలా ఉంది. నిన్నే గొడవ పడ్డావు అదే నిన్నే గొడవ పడ్డా కొట్టేసి కొరికేసి ఉంటుంది Just, అంతే నిన్న ఒక 5 minutes అంతే గొడవ 5 minutes గొడవలు మీ అన్ని 5 minutes కానీ పెద్ద గొడవ విడిపోతే అది జరగదులే అంటారు జరిగితే జరిగితే దేవుడా జరగకూడదులే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో ఏం పేరు అశోకనా అశోక్ మీ పేరు షణ్ముఖ్. షణ్ముఖ్ బ్రాన్ స్టామ్ లాగా ఉన్నాను హీరో లాగా అంత కాదు బ్రో. జోక్ అంటే అదేం లే బ్రో మా ఫ్రెండ్ కదా ఎందుకు బ్రో అంత మాట అంటున్నాడా పడాలి బ్రో, ఏం చేస్తాం. అంటే ఫ్రెండ్ కదా అంతేనా నీకోసం నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా కేవలం నీకోసమే అడుగుతా సరేనా నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తావు నేనా మంచి వెకేషన్ ప్లాన్ చేసుకుంటా వైఫ్ తోటి, ఫ్యూచర్ వైఫ్. పెళ్ళి అయిపోయింది ఏంది నీకు లేదు బ్రో, ఫ్యూచర్ వైఫ్. అంటే ₹1,00,00,000 కన్నా ఫస్ట్ పెళ్లి చేసుకుంటావు యా ₹1,00,00,000 వస్తే పెళ్లి చేసుకున్నావు ఉన్నాడా ప్రెసెంట్ ₹1,00,00,000 రాకపోతే చేసుకో చేసుకుంటాం bro. క్యాన్సిల్ చేస్తావు అంతే. నువ్వు బ్యాంకాక్ పోతావు బ్రో, అదే enjoy. మసాజ్ ఏంది మసాజ్ అసలు ఈ మధ్య ఎక్కడైనా చేయించుకున్నట్టున్నా మసాజ్లా లేదు బ్రో, చేసుకుంటే ఇటు ఎందుకు ఉంటానా జమ్మలగడి జారు మిఠాయి అంతేనా బ్రో. సరే అవి కాకుండా మిగతా వెకేషన్ అంటే ఎట్టా నేనా మంచి మంచి వెకేషన్ అయిపోదు కదా ₹1,00,00,000 ఇంకా ఉంటది కదా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పిల్లల కోసం వాటి కోసం సేవింగ్స్ బ్రో, అంత మించి ఏం చేయం. సేవింగ్స్ అంటే ఎట్టా ఇల్లు కడదామనే లేదంటే ఏంది దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటావా బిజినెస్ గా డెవలప్ చేసుకుంటాను. ₹1,00,00,000 కాస్త 200 కోట్లు చేస్తావు అంతే, డెవలప్ చేసుకోవాలి. నువ్వు అదే అన్నమాక మార్చు ముందు రావాలి కదా బ్రో, వస్తే అన్న వచ్చేసాయి అన్న ఇచ్చేసాను అన్న వస్తే ఏమో ఎప్పుడు ఇట్టే ఉన్నాం కదా ఇప్పుడే పార్క్ లో తిరుగుతాం మూడుకి ఈ పార్క్ మన అయిపోద్ది ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడతాం నాకే బ్రో, ఎవరికి ఎందుకు? బ్రో అందుకని నా గోల్డ్ లేరు ఒక అమ్మాయిని సెట్ వీడికి సెట్ చేయమని బ్రో, 10 మంది ఉన్నారు. ఒక అమ్మాయిని సెట్ చేయ బ్రో ఏం మాట్లాడుతాను. ఎంత ట్రై చేసిన మాట్లాడొచ్చాం కూడా, ఎంత ట్రై చేసిన ఒక్క అమ్మాయి పడట్లా బ్రో, ఎంత ట్రై చేసిన ఒక్క అమ్మాయి పడట్లా. ఒక్కరికే గతలేదు బ్రో, నాకే పడట్లా సెట్ చేయి బ్రో. ఎంత లాగినా ఒక అమ్మాయి తగ్గట్లా బ్రో. ఎవలాగో ఏం చేసావో సరే దో మనం ఇట్టే మాట్లాడుకున్నావు కదా లాంగ్వేజ్ చేంజ్ చేద్దాం. ఓకే డన్. నీ నువ్వు ఉండేది కూడా మీ మాట్లాడేది కొద్దిగా శ్రీకాకుళం లాగే ఉంది కాబట్టి శ్రీకాకుళం లాంగ్వేజ్. శ్రీకాకుళం ఏంటి నీది? అదేనండి అదేనండి ఏదైనా మాట్లాడు శ్రీకాకుళంలో. ఎట్ మాట్లాడలేటి ఎట్ మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడేటి. ఎట్ మాట్లాడతామండి? నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడే. గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడి ఇప్పుడే వెళ్ళామండి, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడొచ్చు. గర్ల్ ఫ్రెండ్ ఎవరేంటి? నాకే తెలియకుండా ఎవరు వచ్చారేంటి? పడుతున్నావు లేటే ఏంటి వీళ్ళు ఇంత డైరెక్ట్గా ఉన్నారు ఏంటి ఎవరు వచ్చారు ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటి చెప్పు. చెప్పకూడదు బ్రో, చంపేస్తారు నన్ను. నువ్వు చెప్పేది నాకు ఏడు తెలుస్తుంది బ్రో. వాడే తీసుకుని వెళ్ళాడు, వాడే వచ్చేసాడు. తీసుకుని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? స్కూటీ పార్కింగ్ కాడ ఉంచేసాడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఏ అమ్మాయితో రాలా, వాళ్ళ ఫ్రెండ్తో రాలా? లేదు బ్రో, లేదంటే మామిడి సెట్ చేసేవాడిని. రాదు కాబట్టి తీసుకుని వెళ్ళాడు. అంతేనండి. ఈసారి నుంచి నీకు నేనున్నా, నా నెంబర్ తీసుకో. నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనుకో ఫోన్ చేద్దాం బ్రో. ఈ రోహిత్ మావాడు పాతాడు ఆటపడి ఏంట్రా బ్రో ఇట్ అన్నారు ఇల్లు. బ్రేకప్ బ్రేకప్ ఫ్రెండ్షిప్ అది క్లారిటీ బ్రో. సరే ₹1,00,00,000 ఉంటే అది చేస్తావు నువ్వు. ₹1,00,00,000 ఉంటే నువ్వు మసాజ్కి వెళ్తావు. సారీ బ్యాంకాక్ మసాజ్. సెటిల్ అవుతా. ₹1,00,00,000 అయ్యేదాకా లక్ష్మితోనే. లక్ష్మే కాదు బ్రో, లక్ష్మీలు ఆడే లక్ష్మి సెట్ చేస్తా అనమాట. ₹1,00,00,000తో మసాజ్ లక్ష్మిని అయితే సెట్ చేస్తా మన షణ్ముఖ్ బ్రో. అశోక్ బ్రో వచ్చి అయితే ఫ్యామిలీది కొద్దిగా హై మనం షణ్ముఖ్ బ్రో అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే మసాజ్ అంట. సరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఏం పేరు? మోహిత్. నేను రోహిత్. రోహిత్తో మోహిత్. చూడండి బ్రో, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడతా, కొన్ని కాదు ఒకటి అడతా నీ కోసం సరేనా? నీ దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 ఉందనుకో, ఏం చేస్తావు? ఉన్నాగానే ఏం చేయట్లే. ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఏం చేయట్లేదు. ఏం చేయాలనిపించలేదా? ప్రస్తుతానికి ఏం చేయకుండా ఉండడమే బెటర్. థాయిలాండ్కి వెళ్ళకూడదు? వెళ్ళేసి వచ్చేసావా? 2 times. గోవా అంటే అటు బీచ్లకి వెళ్ళినట్టేసి వచ్చేస్తావా గోవాకి అయితే?
అంతే బ్రో. బ్రో ఒకవేళ నీకు ఇంకా ఏదన్నా చేయాలంటే ఏమైతే చేస్తావు? ఏం చేస్తాం బ్రో? ఆలోచిస్తావా? లేదు లేదు బ్రో, మాకు రొయ్యలు గుంటలు ఉన్నాయి. ఎప్పటికైనా ఫీడ్ షాప్ పెట్టాలని ఒకటి. అంటే వాళ్ళ సైడ్ కాకుండా నీ సొంతంగా నువ్వు పెట్టాలని, ఫ్యామిలీ తరపు కాకుండా నీ దాంట్లో నుంచి నువ్వే రావాలని, అంతేనా? అంతే బ్రో, ఫీడ్ షాప్ పెట్టాలని అంతే. అంతేనా? అంతే. సరే, ఓకే బ్రో, థ్యాంక్ యూ.